VBS స్టార్ట్ చేసుకుందామా మనము? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పిల్లలు మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, కృపామయుడ, మీ ఘనమైన నామానికి బంగారు పాదములకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, VBS థర్డ్ డే మేము స్టార్ట్ చేసుకోబోచుండగా తండ్రి, ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీరే అధ్యక్షుడై నడిపించమని అడుగుచున్నా తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని మీరే బ్లెస్ చేయండి తండ్రి. బాలుడు నడవాల్సిన త్రోవలు వాడికి నడిపించమని మీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి తండ్రి, ఇదిగోనైనా వారు నడవాల్సిన త్రోవలు మీరే వారికి చూపించినైనా ఆ మార్గంలో నడవడానికి మీరే వారికి సహాయం చేయమని అడుగుచున్నారు. మరి VBS నడిపిస్తున్నానైనా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని బ్లెస్ చేయమని తండ్రి, ఈ చిన్నిపాటి విన్నపడిన జరిగిన యేసు నామములో అడుగుతున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. Say hello, say hola, say jambo, bom dia, aloha, namaste, say shalom. Ekilehewa, once again, say hello, say hola, say jambo, bom dia, aloha, namaste, say shalom. Ekilehewa. We have come in the name of the Lord to share with you His holy love. We have come in the name of the Lord to share with you His holy word. Say hello, say hola, say jambo, bom dia, aloha, namaste, say shalom, ekilehewa. Very good. Vachamu Yesu నామమున వాక్యము ప్రకటించుటకు వచ్చాము. యేసు నామమున వాక్యము ప్రకటించుటకు. Say hello, say hello, say hola, say jambo, bom dia, aloha, namaste, say shalom. Ekilehe. Once again, say hello, say hola, say jambo, bom dia, aloha, namaste, say shalom. Ekilehe. Clap your hands. I am the child of God. I belong to Jesus. Come on. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey Jesus. Satanuku nenu no chettanu. Yesayyaku nenu yes chettanu. Satanuku nenu no chettanu. Yesayyaku nenu yes chettanu. Satanu మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. అబద్ధానికి నేను నో చెప్తాను, సాతానికి నేను సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వినను. బ్యాడ్ వర్డ్స్ కి నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కి నేను ఎస్ చెప్తాను. బ్యాడ్ వర్డ్స్ కి నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కి నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. సాతాను
ఒకరినొకరు హగ్ చేయాలా. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. సాతాను నేను వినను, యేసయ్య మాట నేను ఫైటింగ్ కు నేను నో చెప్తాను, లవింగ్ కు నేను ఎస్ చెప్తాను. ఫైటింగ్ కు నేను నో చెప్తాను, లవింగ్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. స్టీలింగ్ కు నేను నో చెప్తాను, హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను. స్టీలింగ్ కు నేను నో చెప్తాను, హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాట నేను వింటాను. తానానే నానానే నానా, తానానే నానానే నానా, తానానే నానానే నానా, తానానే నానానే. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey Jesus. Marakasari. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey Jesus. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు, ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు, ఏమవుతావు? పారిపోతాను నేను దాగుకుంటాను, పారిపోతాను నేను దాగుకుంటావు. ఎక్కడికి పోతావు ఏడ దాగుకుంటావు, ఎక్కడికి పోతావు ఏడ దాగుకుంటావు. యేసు నామము బలమైన దుర్గం, యేసు నామము బలమైన దుర్గం. అక్కడే సురక్షితము, అక్కడే సురక్షితము, అక్కడే సురక్షితము, అక్కడే సురక్షితము. ఏది నన్నంటదు, ఏది నన్ను ముట్టదు, ఏది నన్నంటదు, ఏది నన్ను ముట్టదు. యేసే నా దుర్గము, యేసే నా దాగు చోటు, యేసే నా దుర్గము, యేసే నా దాగు చోటు, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నామము, యేసు నామము బలమైన దుర్గం, యేసు నామము బలమైన దుర్గం. అక్కడే సురక్షితము, అక్కడే సురక్షితము, అక్కడే సురక్షితము, అక్కడే సురక్షితము. అప్పుడు ఏది నన్నంటారు, come on everyone, ఏది నన్ను ముట్టారు, ఏది నన్నంటారు, ఏది నన్ను ముట్టారు. యేసు నా దుర్గము, యేసు నా దాగు చోటు, యేసు నా దుర్గము, యేసు నా దాగు చోటు, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట. ఇప్పుడు కిక్ కొట్టండి, సౌండ్ రావాలి, బుల్లెట్ సౌండ్. ఇంకా గట్టిగా. Come on, 1 2 3 go. Hello brother, bullet ekkawa. Hello sister, bullet kaade ekkawa. Come on everyone. Hello brother, bullet ekkawa. Hello sister, bullet kaade ekkawa. మనమంతా యేసయ్య పిల్లలము,
VBS కి వస్తావా యేసయ్య మాటలు వింటావా రయ్యుమని VBS కి వస్తావా యేసయ్య మాటలు వింటావా పనిచేద్దాం యుద్ధ వీరులుగా ప్రకటిస్తాం యేసుని సాక్షులుగా పనిచేద్దాం యుద్ధ వీరులుగా ప్రకటిస్తాం యేసుని సాక్షులుగా హలో బ్రదర్ 1 2 3 గో బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లెట్ కారు ఎక్కుతావా హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లెట్ కారు ఎక్కుతావా యేసయ్యా యేసయ్యా నీ స్నేహం కోరుకున్నాడు ఓర్వలేని సాతాను పారిపోయాడు యేసయ్యా నీ స్నేహం కోరుకున్నాడు ఓర్వలేని సాతాను పారిపోయాడు యేసయ్యే మన ధైర్యం పరలోకం మన గమ్యం యేసే మన ధైర్యం పరలోకం మన గమ్యం హలో బ్రదర్ 1 2 3 గో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లెట్ కారు ఎక్కుతావా హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లెట్ కారు ఎక్కుతావా నీవు బుల్లెట్ కారు ఎక్కుతావా బుల్లెట్ కారు ఎక్కుతావా నీవు బుల్లెట్ కారు ఎక్కుతావా నీవు బుల్లెట్ కారు ఎక్కుతావా హలో బ్రదర్ హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లెట్ కారు ఎక్కుతావా హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లెట్ కారు ఎక్కుతావా బుల్లెట్ కారు ఎక్కుతావా నీవు బుల్లెట్ కారు ఎక్కుతావా బుల్లెట్ కారు ఎక్కుతావా నీవు బుల్లెట్ కారు ఎక్కుతావా the time to give back to the Lord. Let's all worship the Lord. మీ బలమంతా పోయింది కదా పోయిందా పోలేదా ఓకే అయితే మనం దేవుణ్ణి అడుగుదాం బలమంతా ఈ దేవా అనేసి అందరం కళ్ళు మూసుకోండి Let's worship the Lord God Almighty. Let's glorify His name. Everyone Deva, thank you Jesus. Everyone say it loud. Thank you Jesus. Thank you Lord. Thank you for this opportunity. Oh Lord, na balamanta neeve kada. Yesaya. 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 Swaramulettandi Yesaya. Na balamanta neeve naya. Yesaya. Hallelujah. Hallelujah. బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా అందరూ చేతులెత్తి బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా అందరం ఒప్పుకుందామా బలమంతా నీవేనయ్యా నా బలమంతా అందరం స్వరములెత్తండి బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు విశ్వాసంతో చెప్దామా కాపాడే దేవుడవు కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మరొక్కసారి చెప్తావా కాపాడే
కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. అందుకే బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. అందరం కాపాడే నీవు ఎన్నడు మారవయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే. అందరం చేతులెత్తి నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అందరం చేతులెత్తి ఆరాధనా 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 ఓన్లీ మీ స్వరం వినిపించాలి, ఓన్లీ మీ స్వరం. ఆరాధనా ఆరాధనా మరొక్కసారి అవును దేవా నీకే ఆరాధన ఆరాధనా నా ప్రియ యేసునకే నా ప్రియ ప్రభువునకే నా ప్రియ యేసునకే నా ప్రియ ప్రభువునకే మరొకసారి ఆరాధన ఆరాధనా దేవానికే ఆరాధన ఆరాధనా హల్లెలూయా ఆరాధనా మరొకసారి ఆరాధన ఆరాధనా you take all the glory ఆరాధనా 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 నా ప్రియ యేసునకే అందరం చెప్తాం నా ప్రియ ప్రభువునకే ప్రియ యేసునకే నా ప్రియ ప్రభువునకే బలమంతా నీవేనయ్యా
యేసయ్యా బలమంతా నీవేనయ్యా. స్వరములెత్తాల పిల్లలు, బలమంతా నీవేనయ్యా. మరొకసారి చెప్తామా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇంతవరకు పాటల ద్వారా దేవా, మంచి మాటల ద్వారా పిల్లల్ని మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు నాయన. చెప్పబడిన మాటలు వారి యొక్క హృదయాల్లో స్థిరపరిచి నీరు పట్టి కల్పించేయని ప్రభువా. క్లాస్కి వెళ్తుండగా ప్రభువా బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. క్లాసులో చక్కగా ప్రతిదీ ఆయన నేర్చుకోవడానికి మీరు కృప చూపించండి. బిడ్డలు ఏది నేర్చుకుంటున్నారో వారి హృదయాల్లో స్థిరపరిచి మీరే కార్యం చేయమని, బిడ్డలందరికీ మీరే తోడుగుండి సహాయం చేయమని సమస్త గణిత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వ సృష్టి దేవునికి లోబడుతుంది. దేవుని మాట విన్నది ఎవరంటే మనమే. మనకి తెలుసు, అన్నీ తెలుసు, కానీ దేవుడు చెప్పిన పనులు మాత్రం చేయం. అట్లా ఉండొచ్చా? ఉండకూడదు. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. అట్లా ఏలియా కేరీతు బాగు దగ్గరకు వచ్చిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ పాకులు వచ్చి ఆయనకి ఆహారం, రొట్టెని మాంసాన్ని పెట్టేవి. అట్లా అక్కడ పోషింపబడ్డాడు. అయితే ఒకసారి ఏమైందంటే ఏలియా మళ్ళీ ఆ రాజు దగ్గరికి వెళ్ళేసి, మీరు ఎన్ని రోజులు ఇట్లా రెండు తలంపుల మధ్యలో ఉంటారు, ఎన్ని రోజులు ఇట్లా దేవుణ్ణి యెహోవాను ఆరాధిస్తారు, బయలును ఆరాధిస్తారు, ఎవరో నిజమైన దేవుడు ఎవరో తేల్చుకుందాం రండి అని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజలందరినీ, అలాగే బయలు ప్రవక్తలు, వేరే దేవునికి ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరంటే బయలు ప్రవక్తలు, వాళ్ళని కూడా తీసుకురండి, నిజమైన దేవుడు ఎవరో మీ కళ్ళ ఎదుటనే తేల్చుకుందామని చెప్తాడు. ఏలియా మా యెహోవా పక్షమున ఎంతమంది ఉన్నారు? ఒక్కడు, ఏలియా ఒక్కడు ఉన్నాడు. ఆ బయలు తరపున ఎంతమంది వస్తారో తెలుసా? 450 మంది, 450 మెంబర్స్. ఏలియా ఒక్కడు. అయినా ఏలియా భయపడ్డా? ఎందుకు? నిజమైన దేవుడు యేసయ్యని ఎరిగినవాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ధైర్యంగా నిలబడ్డాడు అనమాట. అలాగొచ్చి వాళ్ళందరూ కర్మేలు పర్వతం మీద గ్యాదర్ అవుతారు అనమాట. గ్యాదర్ అవుతారు. అప్పుడు ఏలియా అంటాడు, సరే నాకు ఒక ఎద్దునివ్వండి, వాళ్ళకి ఒక ఎద్దునివ్వండి, మేము బలిగా అర్పిస్తాము. నేను దాన్ని కట్ చేసి కట్టెల మీద పెడతాను, వాళ్ళు దాన్ని కట్ చేసి కట్టెల మీద పెడతారు. ఏ దేవుడు నిజమైన దేవుడో, నిజమైన దేవుడైతే ఆయన అగ్నిని పంపించి ఆ దహన బలిని, ఆ బలినంతటిని దహించి వేసేయాలి, అగ్ని పంపించి. అంతేగాని మనము అగ్ని పెట్టకూడదు, అక్కడ ఆ కట్టెల మీద మనము అగ్ని పెట్టకూడదు, దేవుడే అగ్నిని పంపించాలి, చూద్దాం రండి అంటారు. అప్పుడు బయలు ప్రవక్తలు 450 మంది వస్తారు. వాళ్ళు వచ్చి బలిపీఠం కట్టుకుని దాని మీద కట్టెలు పెట్టేసి దాని మీద వాళ్ళకి ఇచ్చిన బలి పశువుని ముక్కలుగా చేసేసి పెడతారనమాట. పెట్టి మార్నింగ్ నుంచి ఇంకా వాళ్ళ దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఏమంటారు? బయలా దిగిరా దీన్ని కాల్ చేసేసాయని మార్నింగ్ నుంచి మళ్ళీ మధ్యాహ్నం వరకు అట్లా అరుస్తూనే ఉంటారు. అని ఎవరైనా వస్తారా? ఎందుకు? బొమ్మ కాబట్టి, వాళ్ళు నిజమైన దేవుడు కాదు కాబట్టి. ఎట్లా వెళ్తున్నాడు? అయితే ఈ రోజు మనకి ఏమున్నాయి? బుల్లెట్ బండి. ఈరోజు మనకు బుల్లెట్ బండి ఉంది కదా, కానీ ఆ రోజు ఆయనకి బుల్లెట్ బండి లేదంట. ఆయన దగ్గర ఏ బండి ఉంది? గాడిద బండి ఉంది. ఏ బండి ఉంది? గాడిద బండి. ఇట్లా వెళ్తుందా? వెళ్ళదు కదా. గాడిద మీద కూర్చొని గాడిద మెల్లగా నడుస్తుందంట. అంత లోపల ఏమైంది తెలుసా పిల్లలు? వెరీ గుడ్. అంత లోపల దొంగలు వచ్చేసారంట. దొంగలు వచ్చేసి కదా, దా
ఈయన గాడిద మీద ఎక్కుకుంటా వెళ్తున్నాడంట మెల్లగా. అంత లోపల దొంగలు వచ్చేసారు. దొంగలు వస్తే ఏం చేస్తారు? స్వీట్ బాక్స్ ఇచ్చి స్వీట్ పెడతారా? దొంగలు వస్తే ఈయన దగ్గర ఉన్న ధాన్యము డబ్బులు ఉంటాయి కదా. ఇప్పుడు ఈయన ఎరుషలేమో వదిలిపెట్టి ఎరికోకు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకొని వెళ్తాడు కదా గాడిద మీద. ఆ డబ్బుల సంచి అంతా లాగేశారు. లాగేసేటప్పుడు ఈయన ఇస్తాడు ఆ డబ్బుల సంచి. ఏం చేస్తాడు? వద్దు, నేను ఇయ్యను అని అంటాడు. కానీ అంత లోపల దొంగలే ఇయ్యి, నేను తీసుకుంటా అని అంటాడు. అనేస్తే ఇంకా దాంట్లో బట్టలను జింపేస్తారు. డిష్యూమ్ 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 డిష్యూమ్. నవ్వుతున్నారు ఆ పిల్లలు, కొడుతున్నాడు ఆయన. ఇంకా డిష్యూమ్, దొంగలందరూ డిష్యూమ్ 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 అంటే అంత లోపల చాలా గాయాలైతే, చాలా దెబ్బలు తింటాడు. దెబ్బలు తినేసి ఏమైపోతాడంటే, ఇక్కడ దెబ్బ దాకాగానే మనకి ఏమొస్తుంది బయటికి? రక్తం ఇట్లా వచ్చేస్తుందంట. ఇంకా అంత లోపల ఆయనకి నీరసం వచ్చేసి ఏమైపోతాడు? ఆయన పడిపోతాడు. అబ్బా, పడిపోతే ఆ దారి నుంచి ఒక ఆయన వెళ్తున్నాడంట. యాజకుడు వెళ్ళి చూసింట. చిచి 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 రక్తం మడుగులో పడి ఉన్నాడు. అప్పుడు ఆయన అమ్మా అయ్యా అమ్మా అయ్యా. మళ్ళీ ఈయన పక్కన ఏముంది? వెరీ గుడ్. ఆయన పక్కన ఏముంది? గాడిద చూస్తుందంట. అయ్యో పాపం అని. కానీ యాజకుడు హెల్ప్ చేయలే. ఆయన మంచిగా నడుచుకుంటాడు. చి అని వెళ్ళిపోయాడంట. దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చిండు. ఆయన లేవీయుడు. ఆయన కూడా వచ్చిండంట మెల్లగా. ఈయన అప్పుడు లోపల ఏమంటున్నాడు? అమ్మో అయ్యా అంటుండు. ఆయన పక్కన ఏముంది? గాడిద చూస్తుందంట. లేవీయుడిని కూడా చూస్తుంట. లేవి ఏం చేసిండంట? చూసిండంట. గాడిదని చూసిండు, ఈయనను చూసిండు. ఏమైనా హెల్ప్ చేసిండా? చెక్ అని వెళ్ళిపోయాడంట. ఇంకొక ఆయన వచ్చిండు. ఆయన ఎక్కడి నుంచి వస్తుండు తెలుసా? సమరయ దేశం నుంచి వస్తుందంట. ఆయన వచ్చి చూసినంట. ఏంటో సౌండ్ వినిపిస్తుందబ్బా, అమ్మా అయ్యా అమ్మా అయ్యా అని వినిపిస్తుంది అని ఇట్లా చూస్తే గాడిద పక్కన నిలబడి ఉందంట. ఈ గాడిద ఎవరిని చూస్తుంది? ఈయన వాళ్ళ యజమానుని చూస్తుందంట. అరే అనేసి ఈయన అంటుండంట, అను అమ్మాయ్యా అని, అను అమ్మాయ్యా అని, అమ్మా అయ్యా నన్ను అమ్మా అయ్యా అంటే అయ్యయ్యో అనేసి ఆయనను తీసుకొని అమ్మా అని ఆయనకు మొత్తము బ్యాండేజ్ చేసి రక్తం అంతా అంటే మంచిగా ఆయనని తుడిచి చేసి చేతులను తుడిచి కాళ్ళను తుడిచి బ్యాండేజ్ వేసి ఆయనను ఎత్తుకొని ఆగు గాడిద మీద కూర్చోబెట్టాడు. ఆయన ఎత్తుకొని గాడిద మీద కూర్చోబెట్టాడు. అయితే ఈ సమరయుడు మంచి సమరయుడా చెడ్డ సమరయుడా? ఎజికియల్ విను, మంచి సమరయుడా చెడ్డ సమరయుడా? ఎవరు హెల్ప్ చేసిన ఆయననా? హెల్ప్ తీసుకున్న ఆయననా? వెరీ గుడ్. హెల్ప్ చేసిన ఆయన మంచి సమరయుడు. ఈరోజు మన స్టోరీ విన్నది ఏ స్టోరీ? మనం మంచి సమరయుడిగా ఉందామా? ఎవరన్నా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేద్దామా? దొంగతనం చేద్దామా? దొంగల్లాగా ఉందామా మనము? అవునా? దొంగల్లాగుంటే పోలీసులు తీసుకుపోయి జైలు వేసి కొట్టేస్తారు నేను. దొంగల్లాగా ఉందామా మంచి సమరయుడిలాగా ఉందామా? మంచి సమరయుడిలాగా ఉండి ఒకరికొకరు మనం ఏం చేయాలా? హెల్ప్ చేయాలి. ఓకే, చిట్టి రావాలా? అయితే వద్దా? ఎవరో వద్దంటున్నారు. వద్దంటే నేను చెప్పేస్తా, చిట్టి ఇంటికి వెళ్ళిపోదామని చెప్తా. కావాలా? ఎస్, ఓకే దెన్. అయ్యో చిట్టి వస్తుంది. సరే పిలవండి అందరూ గట్టిగా మెల్లగా ఏడుస్తూ. ఎవరు ఏడుస్తలేరు, అందరు యాక్టింగ్ చేస్తారు. ఇంకా మంచిగా ఏడవండి. ఏవి మీ కంట్లకెళ్ళి నీళ్ళే రావట్లే.
బాగాలేరా? ఎవరో బాగాలేరు అన్నారంట కదా? తీసుకెళ్ళాలా ఎవరినైనా హాస్పిటల్కి? మీరందరు బాగున్నారా? గట్టిగా చెప్పండి చిట్టికి బాగున్నామని. అక్క ఈ రోజు ఈ పైన ఎగిరిపోయేటట్టే ఉంది అక్క, ఇలా అరుస్తుంటుంటే. అక్క చెప్పు చిట్టి. అక్క ఈ పిల్లలు చాలా చేస్తున్నారు అక్క. సరే చిట్టి, ఫస్ట్ నువ్వు అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి, టీచర్ అక్క వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పావా? సారీ 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 అన్న అన్న ప్రైజ్ లార్డ్ అన్న అన్న ప్రైజ్ లార్డ్. టీచర్స్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. అన్న పైన అన్న అన్న పైన అన్న ప్రైజ్ లార్డ్. నేను నీకు చెప్పలేదు అనుకో, అక్క నన్ను కొడుతుంది. నేను కొట్టినా చిట్టి ఎప్పుడైనా నేను? ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే కొట్టి తిడతారా ఎవరైనా? కాకపోతే ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా అందరికీ ఏం చెప్పాలి? చిట్టి ఎప్పుడు మర్చిపోతూ ఉంటుంది. నా ఫ్రెండ్ పెద్ద స్టోరీ అయింది పొద్దున, చెప్తా. తీసుకొస్తా ఏం బాధపడకు సరేనా? డోంట్ వరీ. మీరందరు నా ఫ్రెండ్సే కదా? మీరందరు నా ఫ్రెండ్సేనా? నిజంగానా? నేనంటే మీకు ఇష్టమా? మీరంటే కూడా నాకు ఇష్టం. నేను ఇంటికి రావాలా? నిజంగానా? ఏం పెడతారు నాకు? ఏమి ఇస్తారు? చికెనా? మటన్ పెట్టనా? అయ్యో ఎందుకు? ఐస్ క్రీమ్ ఇస్తావా అన్న? ఈరోజు ఈవినింగ్ మీ ఇంటికి వస్తాం సరేనా? రావాలా? చిట్టి మీ ఇంటికి వచ్చిందంటే అయిపోయినట్టే. ఇక మళ్ళీ చిట్టికి పెట్టలేకపోతారు, మీకు సరిపోదు. మళ్ళీ చిట్టికి బిర్యానీలు అన్నీ పెట్టారనుకో సరిపోదు అనమాట. ఎందుకక్క నేను అట్లా నేను కొంచెం తింటా సరేనా ఫ్రెండ్స్? అట్లే అంటది కానీ చాలా తింటది చిట్టి తెలుసా? అందుకనే పెడతారా మరి అంతా? ఓ చాలా. అయితే మీకు చిట్టి అంటే చాలా ఇష్టమా? అక్క అయితే నిన్న ఏం చెప్పిందో చెప్పమనండి అక్క. నిన్నేం చెప్పింది చిట్టి? అక్క వీళ్ళు దేవుని పాటలు పాడొద్దు అంటున్నారు అక్క. అక్క ఏం చక్కగా ఆడతలేదు అక్క. అక్క అక్కడ వెనుక పింక్ కలర్ చున్నీ వేసుకున్న అక్కను ఒక్కసారి నిలబడి చెప్పమనండి అక్క. పింక్ కలర్ చున్నీ వేసుకున్న అక్క, బ్లాక్ వాచ్ పెట్టుకున్న అక్క, బ్లాక్ వాచ్ అక్క. వీళ్ళకి ఎవరికి అర్థమైతలేదు. అరే పిల్లలు కూర్చోండి 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 కూర్చోండి. అక్క ఇక్కడ ఇక్కడ పింక్ టీ షర్ట్ వేసుకున్న అక్కని చెప్పానండి అక్క. నేను ఏం చెప్పినా? నిన్నేం చెప్పింది చిట్టి? నేనేం చెప్పా నిన్ను? సరే అందరు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్. ఇది ఏంది పిల్లలకు? ఇది అస్సలు కూర్చుంటూనే లేరు. మా కూర్చోండి లేకపోతే చిట్టి వెళ్ళిపోయిందట. కూర్చోండి. అక్క నిన్న హరీష్ అక్క నాకు ఫోన్ చేసింది. అక్క ఫోన్ చేసిందా? అవును టీచర్ అక్క. ఓహో ఏ అక్క ఫోన్ చేసింది? హరీష్ అక్క ఫోన్ చేసింది. అవునా? ఏం చెప్పింది చిట్టి? అక్క ఫోన్ చేసి పిల్లలంట అస్సలు మాట వింటలేరంట అక్క. అస్సలు టీచర్ మాట వింటనే లేరంట. అవునా పిల్లలు మీరు టీచర్ మాట వినట్లేరా? ముందుకు వస్తా ఉన్నారంట అక్క. వీధి పడుతున్నారంట. అవునా? టీచర్ మాట వింటున్నారా మీరు? వీళ్ళు తినేటప్పుడు అంతా వదిలేస్తున్నారంట, అంతా అన్నం వేస్ట్ చేస్తున్నారంట. అవునా? అవునా? అక్క నాకు కంప్లైంట్ చేసింది మీ గురించి. అవును నువ్వు ఫోన్ ఎత్తుతావు చిట్టి? అవును
నాకా? నాకు కూడా ఉంది. నీకు కూడా ఉందా? అవును. మీకున్నాయా ఫోన్స్? నా దగ్గర ఫోన్ ఉంది, కాకపోతే చిన్న ఫోన్. అది నీ దగ్గర పెద్ద ఫోన్ ఉందా అక్క? నాకు ఇయ్యవా అక్క? నా దగ్గర చిన్న ఫోన్ ఉంది. సరే చిట్టి, మరి నీ ఫోన్ నంబర్ చెప్తావా? వీళ్ళకి వాళ్ళు ఫోన్ చేస్తారంట నీకు. చేస్తారా మీరు? చిట్టికి ఫోన్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. రాసుకోండి అందరూ. చెప్పాలా? నా నంబరు 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా కూడా ఉంటది. అక్క అక్కడ లాస్ట్ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నానని నేనేం చెప్పినా చెప్పమనంట అక్క. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న అన్నానంట, లాస్ట్లో కూర్చున్న అన్నానంట. రేపు నిన్న చిట్టి ఏం చెప్పిందో చెప్పమని చెప్తుంది. కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మొన్న నేనేం చెప్పినా గుర్తుందా మీకు? మర్చిపోయినారా? మీరు మర్చిపోతారు ఊకనే. నిజంగా మీరు మర్చిపోయినారు. బాయ్స్ మీరు మర్చిపోయినారు. నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేసినా వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్. నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేసి అటు ఇటు అడిగినా కూడా కరెక్ట్గా చెప్తారు కదా. మీరు అందరు కరెక్ట్ చెప్తారు కదా. అక్క నాకు ఒక డౌట్ అక్క. ఏం చిట్టి, ఎప్పుడు నీకు డౌట్లు ఎప్పుడు చూసినా డౌట్ అంటావు. అక్క నాకు డౌట్ అంతే. సరే నీ డౌట్ ఏందో చెప్పు. అక్క నేను ఫస్ట్ డే ఏం చెప్పినాను అక్క? ఫోన్ చూడొద్దు, ఒబే పేరెంట్స్ అని చెప్పారు కదా. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. మీరు మంచిగా గుర్తుపెట్టుకున్నారు. చిట్టి చెప్తే మంచిగా వింటారు కదా. నిజంగా అక్క నేను చెప్తే వింటారా అక్క? వీళ్ళు ఏం చెప్తే తింటారా? నిజంగానా? సరే థ్యాంక్ యూ. అవును చిట్టి, మరి ఎందుకు నీ ఫ్రెండ్ని ఎందుకు తీసుకురాలేదు? నా ఫ్రెండ్ ఏమైందంటే పొద్దున ఫ్రెండ్తో గొడవ అయిందక్క నాకు. అవునా, గొడవ అయిందా? మీకు ఫ్రెండ్స్ మీరు గొడవ పడతారా మీరు? మరి చిట్టి ఎందుకు గొడవ పడింది? గొడవ పడద్దు కదా. మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీతో గొడవ పడితే ఎట్లా కదా? గొడవ పడద్దు కదా. చిట్టి అట్లా గొడవ పడద్దు. ఎందుకు గొడవ పడ్డావు నువ్వు? ఎందుకంటే నా చాక్లెట్ గుంజుకున్నాడక్క. చాక్లెట్ తీసుకున్నాడంట చిట్టిది. అవునక్క, నా చాక్లెట్ తీసుకుంటే నేను కొట్టిన. చాక్లెట్ తీసుకుంటే కొట్టిందంట చిట్టి వాళ్ళ ఫ్రెండ్ని. బ్యాడ్ గర్లా గుడ్ గర్లా? కాదు, నా చాక్లెట్ తీసుకుంటే నేను ఎందుకు ఊరుకుంటా? నేను మంచిగా కొట్టిన. అయ్యో వెళ్ళిపోతుందంట చిట్టి. వెళ్ళిపోతుందంట. వద్దు చిట్టి, ఆగు సరేనా? వెళ్ళిపోతుందంట చిట్టి మీరు అరుస్తే. అక్క చాలా అరుస్తున్నారు అక్క. అరుస్తున్నారా? సైలెన్స్ కూర్చోండి కొద్దిసేపు. డాన్సా చిట్టి? డాన్స్ వేస్తా? మ్యూజిక్ ఇప్పుడు ఏం వద్దు చిట్టి. డాన్స్ రాదు నాకు. మ్యూజిక్ ఉంటేనే డాన్స్ వస్తుంది. మ్యూజిక్ ఉంటే డాన్స్ వస్తుందా? లేకపోతే రాదా? నేను డాన్స్ చేస్తా. నాకు పాట కాదు, నాకు మ్యూజిక్ కావాలి. నాకు పాట అంటే డాన్స్ రాదు. నాకు మ్యూజిక్ ఉంటేనే వస్తుంది. వద్దు కావాలి. వద్దంటక్క.
సరే, మనము చిట్టి పొద్దున వాళ్ళ ఫ్రెండ్తో గొడవ పడిందంట కదా, అసలు అట్లా గొడవ పడొచ్చా? పడొద్దు కదా. సరే, చిట్టికి చెప్పండి మీరు గొడవ పడొద్దని. చాక్లెట్ తీసుకున్నాడు, నేను తిట్టినా. ఓ, తిట్టిందంట. తిట్టకూడదు కదా, తిట్టకూడదు, కొట్టకూడదు, చాక్లెట్ల కోసం కదా, చాక్లెట్ బిస్కెట్ల కోసం. అక్క మరి నేను ఏం చేయాలి అక్క? నేను ఏం చేయాలి చెప్పు? నా చాక్లెట్ గుంజుకుంటే, చాక్లెట్ గుంజుకుంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏసే మళ్ళీ నాకు చాక్లెట్ ఇస్తాడు, ఇప్పుడు పోనీలే నా ఫ్రెండే కదా అని ఇచ్చేసేయాలి. అవునా? ఏసే ఇస్తాడా లేదా? అవునా? ఇప్పుడు నువ్వు మార్నింగ్ గొడవ పడడంతో ఏమైంది తెలుసా, నీ ఫ్రెండ్ నీతో పాటు రాలేకపోయాడు. అవును అక్క, అక్క నేను మంచిగా మాట్లాడుంటే వచ్చేటోడు నా ఫ్రెండ్. అవును, మరి మీరు మంచిగా మాట్లాడితే నువ్వు కూడా మంచిగా ఫ్రెండ్తో మంచిగా మాట్లాడి, సరే ఫ్రెండ్ నీకు చాక్లెటే కదా తీసుకోలే, నేను రేపు ఇస్తా అని చెప్పుంటే వచ్చేటోడు కదా నీ ఫ్రెండ్. అవును, నిజంగాను? అవును, మరి నిజంగా నువ్వు గొడవ పడకూడదు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడిగితే ఇయ్యాలన్నమాట. ఇచ్చి మనం ఎట్లుండాలి, మనము ఏసేని అడగాలి, అప్పుడు దేవుడు ఏసే ఇస్తాడు. అవును. అయ్యో, నేను మా ఫ్రెండ్ని కొట్టినానక్క. అయ్యో, నేను తిట్టినానక్క. అయ్యయ్యో, కొట్టిందంట తిట్టిందంట, మరి ఎట్లా? అది రాంగ్ కదా, ఏసేకి అట్లా ఇష్టం ఉండదు కదా. సరే అక్క, నేను కొట్టినానక్క. ఏమైంది చిట్టి, ఏడుస్తున్నావా నవ్వుతున్నావా? ఏడుస్తుందంట చిట్టి. ఏడుస్తూ గిట్ల కూడా ఏడుస్తారా? ఎందుకు నేను ఏడుస్తూ అట్లా నవ్వుతున్నారు? మరి నువ్వు ఏడ్చేది ఏడ్చినట్లేదు, మరి ఏడ్చేది కూడా ఫీలింగ్ ఉంటుందా? సరే చిట్టి, సరే పోనీ పోనీ, ఇప్పుడైనా నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్కి సారీ అని చెప్పు. ఏమేం చిట్టి లేవట్లేవు? చిట్టి చిట్టి చిట్టి, నేను నిద్రపోతున్నా. అరే ఇప్పుడిప్పుడే అందరి ముందు నిద్రపోతూ అందరి ముందు అన్నీ చేస్తావా? అయితే నేను ఇంటికి పోయి ఏం చెప్పాలో ఆలోచిస్తున్నా, ఫ్రెండ్ని ఎట్లా ఫ్రెండ్ చేసుకోవాలో అని ఆలోచిస్తున్నా. సరే ఏం లేదు, నువ్వు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పు, ఓకేనా? సారీ అని చెప్తే ఫ్రెండ్ నిన్ను ఫ్రెండ్ చేసుకుంటారు, ఓకేనా? ఓకే అక్క. సరే పిల్లలు, మరి మీరు గొడవ పడతారా మీ ఫ్రెండ్స్ తోటి? గొడవ ఉన్నప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పాలి, సరేనా? అవునక్క, ఇవన్నీ విషయాలు ఎట్లా తెలుస్తాయి అక్క? ఏం చేయాలో ఏం చెయ్యొద్దో నాకేం తెలియదు కదా. ఏం చేయాలి ఏం చేయొద్దు అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు ఏం చేయాలి? బైబుల్ చదవాలి. బైబుల్ చదివితే, బైబుల్ చదివితే అప్పుడు యేసయ్య మంచి జ్ఞానం ఇస్తాడు. ప్రేయర్ చేయాలి, ప్రేయర్ చేసినప్పుడు ఏం చేస్తాడు? యేసయ్య మంచి సమాధానం ఇస్తాడు అనమాట. సరే అక్క, నేను రోజు బైబిల్ చదువుతాను అక్క. ఇప్పటి నుంచి అప్పుడు ఎవరితో గొడవ పడను. పిల్లలు పిల్లలు, బాయ్స్ గర్ల్స్ వింటున్నారా మీరు? అక్క ప్లీజ్ కూర్చో, అక్క ప్లీజ్ కూర్చో, నన్ను డిస్టర్బ్ చేయక మాట్లాడుతున్నా నేను. సరే చిట్టి, అయితే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు పిల్లలకి? మీరు డైలీ బైబిల్ చదవండి, సరేనా? అక్క ప్లీజ్ కూర్చో, అక్క లేస్తాను. ఓకే సరే, మీరంటే రోజు ఏం చేయాలి? తర్వాత అక్క ఈరోజు బయటకు పంపించండి అక్క, ఊరు లేస్తున్నారు, వాళ్ళు బయటకు పంపించేయండి. బయటికి వెళ్తావా? అక్క చూడండి అక్క, డైలీ బైబిల్ చదవాలని చెప్పండి అక్క. సరే, డైలీ బైబిల్ చదువుతారా? డైలీ ప్రేయర్ చేస్తారా? అప్పుడు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవైనా ఏదైనా మీకు మంచి జ్ఞానం వస్తుంది అన్నమాట, ఏం చేయాలి ఎట్లా మాట్లాడాలని. సరేనా? చదువుతారా బైబిల్? వీళ్ళు చదివేటట్లేరు అక్క. చదువుతారా చదవరా? వీళ్ళు చదవరు 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 చదువుతారు. నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేసినా వాళ్ళు కరెక్ట్గానే చెప్తారు. అవునా, గుడ్ చిల్డ్రన్, చాలా మంచి పిల్లలు కదా మీరందరూ. ఎందుకంటే మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి. ఓ, మీరందరు ఫ్రెండ్స్ కాబట్టి చాలా మంచి పిల్లలంట.
సరే చిట్టి వెళ్దూలే సరేనా. మరి నువ్వు వెళ్ళి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ ఫ్రెండ్ని తీసుకురావాలి, గొడవ పడొద్దు సరేనా. సరే అక్క, ఈసారి నేను అస్సలు గొడవ ఖచ్చితంగా నా ఫ్రెండ్ని తీసుకొని వస్తా సరేనా. అక్క తొందరగా అక్క. ఎప్పుడు ఇట్లనే నా ఊరుకోకి వెళ్ళేటప్పుడు నువ్వు సైలెన్స్ లోపల ఈరోజు మనము ఇంకొక నిజమైన సంఘటన, నిజమైన స్టోరీ విందాము. ఆ మిషనరీ పేరు ఏంటిదంటే జార్జ్ ముల్లర్. ఏం పేరు? జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. అయితే జార్జ్ ముల్లర్ ఏంటిది తెలుసా? వెరీ గుడ్, మీకు అక్కడ కనిపిస్తుందా? నేను చూపిస్తా. ఈ జార్జ్ ముల్లర్ ఒక క్రైస్తవ దేశంలో క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, కానీ ఆయనకి దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే మీలాగనా? మీలాగనే సేమ్. నో, మీకు భయమా? దేవుడు అంటే భయమా? బాయ్స్, దేవుడు అంటే భయమా మీకు? నో, దేవుడు అంటే భయం లేదంట చెప్తున్నాడు ఆయన. జార్జ్ ముల్లర్కి దేవుడు అంటే భయం లేదు. సో ఈ జార్జ్ ముల్లర్ ఏం చేసేవాడంటే దొంగతనాలు చేసేవాడు, అబద్ధాలు ఆడేవాళ్ళు. ఎంతమంది దొంగతనం చేస్తారు మీ దాంట్లో కూడా? పెన్సిల్, ఇరేజర్, మంచి షార్ప్నర్స్ ఉంటే మెల్లగా అటు ఇటు చూసి బాక్స్లో బుక్స్, చాక్లెట్స్ దొంగతనం చేస్తారా మీరందరూ? నో. అయితే జార్జ్ ముల్లర్ దొంగతనం చేసేవాళ్ళంట. చిన్న 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 దొంగతనాలు చేసి అది కాస్త పెద్ద దొంగతనాలుగా మారినాయంట. ఇప్పుడు ఆ దొంగతనం చేసినందుకు ఒక రోజు అంట ఒక వేరే వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కావాల్సుకోవాలన్నా ఒక దగ్గర డబ్బులు పెట్టారంట. అసలు నిజంగా జార్జ్ దొంగోడా కాదా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని. అయితే అంతలోపల ఆ జార్జ్ ముల్లర్కి ఆ డబ్బులు కనిపించినాయి. కనిపించగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? అవి తీసుకోనంటే చెప్పులు పెట్టుకున్నాడు. కానీ ఆయనకు తెలియదు వేరే వాళ్ళు ఆయనను గమనిస్తున్నారని. ఆయన చెప్పులు పెట్టేసరికి ఆయనను చూసారు. అర్రే, నిజంగానే జార్జ్ ముల్లర్ ఒక పెద్ద దొంగ అనేసి ఆయనను బాగా కొట్టారు. ఇప్పుడు దొంగతనం చేసినందుకు మనం ఏం చేయాలా? ఏం చేస్తారు దొంగతనం చేసిన వాళ్ళు? నేనే దొంగతనం చేసినామని అంటారా? ఏమంటారు అంటే దాన్ని ఏమంటారు? అబద్ధము ఆడతారు. సో జార్జ్ ముల్లర్ ఒక దొంగ, ఒక అబద్ధికుడు. అయితే ఆ చెప్పులో దాచి పెట్టుకున్నప్పుడు వాళ్ళు పట్టుకుంటారు కదా, తీసుకొని పోయి ఏం చేశారంట తెలుసా? జైల్లో వేశారు. జైల్లో ఇంకా బాగా పోలీసు వాళ్ళు బాగా కొట్టారంట. అలా బాగా కొట్టారంట. తర్వాత విడిపించబడ్డాడు. అయినా కూడా మారలేదు. మళ్ళీ అదే దొంగతనాలు, మళ్ళీ అదే అబద్ధాలు. అది కాకుండా నెక్స్ట్ ఏంటి తెలుసా? త్రాగడము. ఫ్రెండ్స్తో కలిసి త్రాగడం. ఇంక ఇప్పుడు త్రాగనికి ఏం చేయాలో? డబ్బులు కావాలి కదా. మళ్ళీ వాళ్ళ డాడీ జోబులకి వెళ్ళి దొంగతనం చేసుకొని మళ్ళీ అక్కడ కళ్ళు దుకాణానికి వెళ్ళి తాగడం అనమాట. అలా 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 రోజులు గడుస్తూనే ఉన్నాయి. అప్పటికి వాళ్ళ డాడీ అంటున్నారు, ఇది తప్పు నానా జార్జ్ ముల్లర్, ఇది తప్పు. ఇంకా నువ్వు పెద్దోనివి అవుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే బ్యాప్టిజం తీసుకోవాలా. నీ పాపాలన్నీ నువ్వు దేవుని సన్నిధిలో కన్ఫెస్ చేసుకోవాలా. నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలా. నువ్వు తీసుకుంటే అప్పుడు నువ్వు దేవుడు ఎక్కడికి వెళ్తావు? నువ్వు పరలోకానికి వెళ్తావు అనేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటే, సరేలే ఊరికి మా డాడీ అంటున్నాడు కదా అని సరే నేను బ్యాప్టిజం తీసుకున్నాను. వాళ్ళ పాస్టర్ నాకు పేరు ఇచ్చారంట. ఎవరు? జార్జ్ ముల్లర్ పేరు ఇచ్చారు. అప్పుడు వాళ్ళ డాడీ కూడా ఏం చేశారంట, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నాక ఈ కానుక నీకు ఇస్తున్నాను, పాస్టర్ నాకు ఇవ్వు అని అన్నారంట. ఈయన ఎంత దొంగ అంటే ముదురు దొంగ అన్నమాట. ఇచ్చిన కానుకలో కూడా మళ్ళీ అక్కడ చర్చ్కి వెళ్ళి పాప క్షమాపణ అట్లా ఏం చేసుకోలేదు. ఈ డబ్బులు చూస్తాడు కదా, వెంటనే ఇంకా దేవుడు వద్దు ఏమొద్దు, ఎందుకంటే దేవుని భయమే లేదు ఆయన లోపల. ఆ ఇచ్చిన కానుకల సగం పాస్టర్కి ఇచ్చారంట, సగం దొంగతనం చేసుకొని మళ్ళీ సారా కొట్టుకి, మళ్ళీ తాగనికి, మళ్ళీ ఆయన ఇష్టానుసారంగా బ్రతకనికి జార్జ్ ముల్లర్ ఇలా చేశాడు.
ఇలా చేస్తూ 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 ఒకరోజు సారా కొట్టులో కూర్చున్నప్పుడు ఒక ఫ్రెండ్ కలిసాడంట. ఆయన దూరంకి వెళ్ళి చూసారే, ఈయన ఆ ఫ్రెండ్ పేరు బేటా. ఈయన బేటాలాగా కనిపిస్తున్నాడబ్బా, కానీ ఈయన చాలా మంచోడు కదా, ఈయన చర్చ్కి వెళ్ళేటోడు కదా, ఈయన నాలాంటి వాడు కాదు కదా అనేసి ఆయనకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, జార్జ్ ముల్లర్, నిన్ను కలవాలనే వచ్చాను, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలని వచ్చాను అని అంటాడు. నాతో ఫ్రెండ్షిప్పా? నేను చాలా చెడ్డవాణ్ణి, నేను ఒక అబద్ధికుణ్ణి, నేను ఒక దొంగని, నేను త్రాగుబోతుని, నేను నా తల్లిదండ్రుల మాట వినను, నాకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, నేను చాలా చెడ్డ పర్సన్ని, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అంటే నేను నీతో ఫ్రెండ్ చేస్తా అనేసి ఈ మంచిగున్న వ్యక్తి బెటా ఈ జార్జ్ ముల్లర్తో కలిసి స్నేహం చేసి అయినా కూడా త్రాగుతుండే, దొంగతనాలు అండ్ జూదం ఆడడము, అలా డబ్బులన్నీ వేస్ట్ చేసేవాళ్ళు అనమాట. అలా చేస్తూ చేస్తూ వాళ్ళు అలా ఫ్రెండ్షిప్ సాగింది. అలా అంతా ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్సా, గుడ్ హ్యాబిట్సా? చాలా బ్యాడ్ హ్యాబిట్సా, ఓకే బ్యాడ్ హ్యాబిట్సా? చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్. అలా అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అనుకున్నారు, కానీ ఎంజాయ్ చేయట్లేదు. వాళ్ళు దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారంట. అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఈ బేటా కలిసి, నేను ఈరోజు రాను త్రాగడానికి, నేను దొంగతనానికి రాను, నువ్వు వెళ్ళిపోను. ఎందుకు అని జార్జ్ ముల్లర్ అడిగాడు. ఎందుకు, నీకు ఇంకేమన్నా మంచోళ్ళు దొరికిందా, ఇంకెక్కడన్నా మంచిగా ఫ్రీగా తాగని? అలా కాదు, ఈరోజు మా చర్చ్లో ప్రార్థన ఉంది, నేను ప్రార్థనకి వెళ్ళాలని ఈయన బేటా అంటాడంట. సరేలే, ఇంకా రోజు నీతో ఫ్రెండ్షిప్గా ఉన్నాను కదా, ఈరోజు నేను వదిలి నేను ఉండలేను, నేను వస్తాను అనేసి అన్నారంట. సరేలే, ఇంకా మళ్ళీ మనం చర్చ్కి వెళ్తే మనం త్రాగి వెళ్తామా, అలా త్రాగకుండా వెళ్ళొద్దు కదా. సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు ఆ రోజు త్రాగకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే చర్చ్కి వెళ్తారు. ఇద్దరు వెళ్తే ఇంకా అక్కడ ప్రార్థన జరుగుతుంది. అక్కడ చాలా భక్తి కలిగిన విశ్వాసులు ఉన్నారంట చర్చ్లో. వాళ్ళందరూ ప్రార్థన చేయడము ఈ జార్జ్ ముల్లర్ గమనిస్తుందంట. అంత లోపల పాస్టర్ అంత వాక్యం అంతా చెప్పినాక పాస్టర్ని ఏం చేశారంట, సరే ఇప్పుడు ప్రార్థన చేసుకుందామని ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నంట. అప్పటిదాకా కూడా ప్రార్థన చేయడానికి మోకరిస్తారని ఆయనకి తెలియదు. ఇంకా ఆయన మోకరించి చూడడము అది ఆయనకు ఫస్ట్ టైం నాకు ఆశ్చర్యం కలిగిందంట. అప్పుడు ఈయన అనుకున్నంట, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి పిల్లలు? ఎవరన్నా రేజ్ యూర్ హ్యాండ్స్. అందరు చెప్పొద్దు, నేను అడుగుతా. చెప్పినానా? వెరీ గుడ్, గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. దేవునితో మాట్లాడడం. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం అనేసి ఆ రోజు నేర్చుకున్నాడంట. ఓహో, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమా? అంటే దేవునితో మాట్లాడితే మనం ఏది అడిగితే అది దేవుడు నిజంగానే ఇస్తాడా అన్న ఒక డౌట్ కలిగిందంట. సరే, ఇంకా ఈరోజు నేను చర్చ్లో విన్నాను కదా ప్రార్థన, నేను ఈరోజు పాస్టర్ని కూడా చూశాను కదా మోకరించి ప్రార్థన చేయడము, నేను కూడా ట్రై చేస్తా దేవుణ్ణి అడగడము అనేసి అనుకున్నాడంట. అప్పటికి వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళందరూ ఆయనను ప్రేమిస్తారా? జార్జ్ ముల్లర్ ఇలా ఉంటే ప్రేమిస్తారా ఆయనని? కోపంగా ఉంటారు కదా, వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు కదా. అలా ఉన్న టైంలో ఇంకా ఆయనకు అనిపించింది, ఓకే దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు ప్రతిదీ ఇస్తాడు అనేసి అనుకున్నాడు. ఆ రోజు ఇంకా అలా ప్రార్థన చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించిందంట ఆయనకి. ఇంక అప్పటి నుంచి దొంగతనం మానేశాడు, అబద్ధం ఆడడం మానేశాడు. వెరీ గుడ్. త్రాగడం మానేశారు, అందిస్తున్నారు నాకు, వెరీ గుడ్. అవన్నీ చేసేసి చాలా గుడ్ బాయ్ అయిపోయాడంట. అయిపోయి ఇంకా రోజు ప్రార్థిస్తున్నాడంట. అండ్ ఆయనకి ఏ అవసరత ఉంటే అది దేవుని సన్నిధిలో అడుగుతున్నారంట. అప్పుడు ఆయనకు అనిపించిందంట, నేను ఒక బైబిల్ స్కూల్లో వెళ్ళి నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తాను అనేసి అని అనుకున్నాడంట. అనుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి జార్జ్ ముల్లర్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి జార్జ్ ముల్లర్ అడిగాడంట, డాడీ నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తాను అన్నారంట. అప్పుడు వాళ్ళ డాడీ నమ్ముతాడా జార్జ్ ముల్లర్ని? నమ్మలేదు. ఆయన అంత ఎందుకంటే ఆయన అబద్ధికుడు కదా, ఆయన ఎప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాడు. ఇంకా ఆయన నమ్మలేదంట. లేదు డాడీ, ప్లీజ్ డాడీ సార్ నమ్మండి, నేను నిజం చెప్తున్నా అంటే కూడా ఆయనని నమ్మలేదంట. ఆయనని ఇంకా జార్జ్ ముల్లర్ అనుకుంటే సరే ఇంకా మా డాడీ ఎలాగో నమ్మరు, ఎందుకంటే మా డాడీని ఇన్ని రోజులు నేను మోసం చేశాను కదా, నేను మోసం చేసినందుకు ఇప్పుడు మా డాడీ నన్ను నమ్మడు అనేసి ఆయననే బైబిల్ క్లాస్కి వెళ్ళి
ట్రైనింగ్కి వెళ్ళి ఆ పాస్టర్ని అడిగి బ్రతిమలాడుకొని, అన్న నేను మెల్లమెల్లగా డబ్బులు కడతాను కానీ నాకు ట్రైనింగ్ చేయాలని ఉంది, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తా అనేసి అడిగాడు. సరే అని ఆ బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే ఫీజు కట్టాలి కదా, మళ్ళీ ఫీజు ఎలా? ఇంకా ఆయనకు తెలిసింది ఒక సీక్రెట్. ఆయన జీవితంలో ఏం సీక్రెట్ నేను అడుగుతాను, ఒక్క నిమిషం చెప్పండి. ఏం సీక్రెట్ నేర్చుకుని చెప్పనా? ఆయన జీవితంలో ఒక సీక్రెట్ నేర్చుకుండు. చెప్పనా? ప్రార్థన. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థన అనే సీక్రెట్ నేర్చుకున్నాడు ఆయన. A gracious, loving God, our loving, living Heavenly Father, thank you, Lord, for this opportunity that we have gathered as children to glorify your name, to honor your name. We have heard great things about your children, Lord Jesus. We have heard great miracles that you do, my Lord. Thank you for this opportunity. Thank you for this VBS. Lord, this is the one day, Lord Jesus, that we do great things. We focus upon you and we want to do greater things, Lord Jesus, Father. Oh Lord, as we are wrapping up this VBS, may you surround your mighty, powerful angels around us as we are going to have love feast. You be with us, my Lord. Help us to go home safely. And tomorrow when we come with full energy and full glory for your glory, my Lord. In Jesus' most precious name I pray. Amen. Amen.